నిన్న విశాఖ జిల్లాలో జరిగినటువంటిది ఒక అనాథాశ్రమంలో క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్నటువంటి అనాథాశ్రమం. దానికి ఒక ట్రస్ట్ పేరు పెట్టి నడుపుతున్నారు. అందులో పిల్లలు దాదాపు 45 మంది ఆసుపత్రి పాలయ్యారు, 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. దాని వెనకాల ఉన్నటువంటి బేసిక్గా ఇక్కడ ఇదే జగన్ ఉండి ఉంటే ఏమయ్యేది, ఇప్పుడు దాని కలుషిత ఆహారానికి 3 చిన్నారుల మృతి అనే హెడ్డింగ్తో సరిపోయింది. అదే జగన్ ఉండుంటే క్రైస్తవ రాజ్యం చేసేసాడు, విచ్చలవిడిగా అయిపోయింది, పిల్లల ప్రాణాలు బలిగొన్నారు అని వార్తలు వచ్చుండే. రెండోది ఇట్లా విచ్చలవిడి మాఫియా తయారైపోయిందని కూడా వార్తలు రాసి ఉండేవాడు. ప్రాక్టికల్గా ఏంటి, ఇది 10 ఏళ్ల క్రితం ప్రారంభమైందట. ఆ హాస్టల్ ఒక రేకుల షెడ్డు, దాంట్లో నడుపుతా పబ్లిక్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళకి పిల్లలకి, పేద పిల్లలకి తీసుకొచ్చి ఉంచుతున్నారు. అదే అనాథాశ్రమం అంటే నిజమైన అనాథలది కాదు. యాక్చువల్గా ఇంట్లో అండలేరు, చదివించుకోలేము అన్న వాళ్ళకి చదివించి చేస్తున్నాం అన్నటువంటి కాన్సెప్ట్. ఇది వాళ్ళకి సంబంధించిన సహజ సిద్ధమైనటువంటి యాక్టివిటీ. పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటిది లేకుండా చేసినటువంటి యాక్టివిటీ. ఇది ఖచ్చితంగా అన్నం పెట్టడం రైట్, వాళ్ళని చూసుకోవాలనుకోవడం రైట్, ఆ నిర్వాహకుడి ఉద్దేశం రైట్. కానీ ప్లానింగ్ లేక ఫెయిల్యూర్. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనాథల బ్రతుకులేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారట. తల్లిదండ్రులు ఉంటే అప్పుడు అనాథలు ఎట్లా అవుతారు? ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు అదే జగనుండుంటే వచ్చే హెడ్డింగ్కి ఇప్పుడున్నటువంటి హెడ్డింగ్కి ఉన్న తేడా ఇది. ఇప్పుడు హోంమంత్రి గారు వెళ్ళారు, పరామర్శించారు, వాళ్ళు వెళ్ళారు, పరామర్శిస్తున్నారు, బాగుంది. ఇప్పుడు ముందు వాళ్ళకి పరిహారం ఏదైనా ఇస్తారా లేదా, వాళ్ళ కుటుంబాలకి, అది చూడాల్సి ఉంది.